రేపు ప్రధానమంత్రి మోడీ రానున్న సందర్భంగా మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ మల్కా కుమార్ ఉన్నారు. సార్, రేపు ప్రధానమంత్రి మోడీ కూడా రాబోతున్నారు. ఎంతమంది కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది అక్కడ? మోడీ గారు రేపు వచ్చే పరేడ్ గ్రౌండ్ కొరకు 1,00,000 నుంచి 2,00,000 మంది వచ్చేది. 4 ట్రైన్స్, తర్వాత బస్సెస్, 4 వీలర్స్, ఇండివిజువల్ కూడా సొంత వెహికల్స్తో కూడా వస్తారు. రేపు బేగంపేటకి వచ్చి బేగంపేట నుంచి మాదాపూర్కి వెళ్ళి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి పరేడ్ గ్రౌండ్లో మాట్లాడి మళ్ళీ రేపు స్పెషల్ ప్లేన్లో గుజరాత్ వెళ్తారు. కాబట్టి ఈ సభ చాలా ఇంపార్టెంట్. గుజరాత్ పోయే ముందు ఇక్కడికి మాట్లాడి ప్రజలు ఉద్దేశించి వెళ్తారు. అయితే ఏదైతే పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ తర్వాత మోడీ గారు ఫస్ట్ హైదరాబాద్ వచ్చుతున్నారు. ఎంపీ ఎలక్షన్ తర్వాత కూడా ఫస్ట్ టైం వచ్చారు. కాబట్టి ఈ సభకు చాలా మంది సొంతగా వచ్చి అటెండ్ అవుతూ ఉన్నారు. అయితే మొబిలైజేషన్ కూడా ఏం లేకుండా ఓన్లీ బస్సెస్ అవన్నీ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేశారు. ప్రజలందరూ కూడా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా స్వతంత్రంగా అటెండ్ అవుతున్నారు. ఈ సభ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కు ఇది ఒక నాందిలాగా ఉంటుంది. అయితే ఈ తెలంగాణను ఎప్పుడైతే సర్ప్లస్ స్టేట్ నుంచి నెగటివ్ స్టేట్కి వెళ్ళిపోయిందో, ఇప్పుడు మళ్ళీ స్టేట్ బాగుపడాలంటే బీహార్లో గెలిచిన తర్వాత కూడా మోడీ గారు వస్తారు. కాబట్టి ఈ ఎలక్షన్లు తెలంగాణలో బీజేపీ రావడానికి ఇది మంచి అవకాశం. తర్వాత బీజేపీలో ప్రెసిడెంట్ నవీన్ గారు, తర్వాత అమిత్ షా గారు, ప్రైమ్ మినిస్టర్ గారు, తర్వాత సునీల్ బన్సల్ గారు టీము మన స్టేట్ నాయకత్వం రామచంద్ర గారి నాయకత్వంలో సరే డెఫినెట్గా ప్రతి ఎలక్షన్స్లో బీజేపీ వస్తుంది. బీజేపీ గవర్నమెంట్ నెక్స్ట్ ఎట్లయినా వస్తుంది. అంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఇక్కడ తెలంగాణలో ఎస్ఐఆర్ రాకుండా మేము అడ్డుకుంటాము, బీజేపీ వాళ్ళందరూ కూడా ఎస్ఐఆర్లో ఓట్లన్నీ తీసేసి బీజేపీ ప్రభుత్వం రావాలని చూస్తుంది, ఖచ్చితంగా మేము అడ్డుకుంటామని చెప్తా ఉన్నారు. ఎస్ఐఆర్ అనేది అది ఎవ్రీ 10 yearsకు జరగవలసిన ఓటర్స్ అప్గ్రేడేషన్, అది న్యాచురల్ కోర్సులో జరుగుతుంది. ఆల్రెడీ లాస్ట్ టైం మన దగ్గర చాలా రోజులు లేట్ అయింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎవరైతే చనిపోయిన వాళ్ళ ఓట్లు, లేకుంటే ఈ రోహింగ్యన్స్ కానీ, ఈ మన సిటిజన్స్ కానీ ఓట్లు చాలా హైదరాబాద్లో ఉన్నాయి, అవన్నీ తీసేయడం జరుగుతుంది. ఎవరైతే కరెక్ట్గా ఉంటుండ్రో హైదరాబాద్లో ఉంటుండ్రో వాళ్ళ పేర్లు నమోదు చేస్తారు. అందులో సర్ అనేది అది ఒక స్వతంత్ర ఎలక్షన్ కమిషన్ ఓట్లు సవరణ చేస్తుంది. దాన్ని మనం అందరం వెల్కమ్ చేయాలి. సీఎం గారు ఆ విధంగా మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే సీఎం హోదాలో ఒక కాన్స్టిట్యూషన్ పోస్ట్లో ఉండి అది కరెక్ట్ చర్యను రాంగ్గా చెప్పడం చాలా తప్పు. సరైన ప్రోగ్రాము అది ఎవరి సొంత ప్రోగ్రాం కాదు. వాళ్ళు కూడా కావాలంటే కరెక్ట్ చేయొచ్చు. బీజేపీ పార్టీ చేస్తుంది. అన్ని పార్టీలు ఎలక్షన్ ప్రక్రియను అప్డేట్ చేయడమే మెయిన్ ఉద్దేశం. రేపు ఏమన్నా జైనింగ్స్ ఉండే అవకాశం ఉందా? ఇతర పార్టీ వాళ్ళు కూడా బీజేపీ వైపు చూస్తున్నారని చెప్తున్నారు. ఏమన్నా జైనింగ్స్ ఉండే చాలా మంది ఇప్పుడు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. రేపు జాయినింగ్ అనేది ప్రైమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్నది లేదా అంతే ఎక్కువ తెలియదు, కానీ బట్ చాలా మంది ఇప్పటి నుంచి వలస స్టార్ట్ అవుతుంది. చాలా మంది జాయిన్ అయ్యారు. అంటే ఇది ఒక రానున్న మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, రానున్న అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ ఇది ఒక జోష్ఫుల్గా ఉండే ప్రోగ్రామ్ ఇట్లా అనుకోవచ్చు. అంటే ఆఫ్టర్ 5 states ఎలక్షన్ తర్వాత అన్ని స్టేట్లలో కూడా 3 స్టేట్లు బీజేపీ వచ్చింది, 2 స్టేట్లో కూడా గవర్నమెంట్ మారింది. కాబట్టి రాక చాలా ఇంపార్టెంట్. దాని కొరకు చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. చాలా మంది కూడా జాయిన్ అవుతారు. ఇప్పటి నుంచి కూడా చాలా పాజిటివ్. తెలంగాణలో ఒక బీజేపీ వేవ్ ఉంది చాలా. అయితే రేపు రానున్న మోడీ సభ కూడా ఒక బీజేపీ కార్యకర్తల్లో జోష్ నింపే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో కేవలం ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో ఇతర దేశస్తులు వాళ్ళదే ఓట్లు తొలగిస్తారు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ జెన్యున్గా ఉన్న ఓట్లు మాత్రం తొలగించారు. సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ మల్కా కుమార్ ఆరోపణ. కెమెరామెన్ కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.